హలో గాయ్స్, టుడే నేను అబ్జెక్షన్ మైలాట్ సీజన్ 1 చూశాను. ప్లాట్ వచ్చేసి నారాయణ అనే వ్యక్తి కోర్టు దగ్గర ఫైర్ అంటించుకొని చనిపోతారు. అండ్ శ్రీకాంత్ గారు యాక్ట్ యాజ్ ఏ లాయర్ రోల్. నారాయణ గారు చనిపోక ముందు ఆయన శ్రీకాంత్ గారిని తన డాటర్ మిస్సింగ్ కేసు తీసుకొని హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. బట్ ఆ టైంలో శ్రీకాంత్ గారు లాయర్గా కేసెస్ తీసుకోరు. నారాయణ అలా చేసుకున్న తర్వాత శ్రీకాంత్ గారు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ అలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆయనకు తెలుస్తుంది నారాయణ గారు మెంటల్ హాస్పిటల్లో 18 ఇయర్స్ ఉన్నారు అండ్ 10 డేస్ బ్యాక్ ఆయన మెంటల్ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చారు అని. అండ్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నారాయణ డాటర్ మిస్ అయ్యి ఇప్పటికీ 18 ఇయర్స్ బ్యాక్ అని తెలుస్తుంది. సడన్గా నారాయణ డాటర్ని అపోనెంట్ లాయర్ కోర్టుకి తీసుకువస్తారు. అండ్ ఆమె కోర్టులో తను 3 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు జాతరలో మిస్ అయ్యాను అండ్ మళ్ళీ తను ఇంటికి 1 ఇయర్ తర్వాత తిరిగి వచ్చాను అండ్ నేను మిస్ అయినప్పటి నుంచి తన ఫాదర్ మెంటల్గా స్టేబుల్గా లేరు, ఇంకా 3 ఇయర్స్ ముందు మిస్ అయిన ఆ అమ్మాయిని వెతుకుతున్నారు అండ్ నన్ను రికగ్నైజ్ చేయలేకపోతున్నారు అని. అండ్ శ్రీకాంత్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు తెలుస్తుంది ఆమె రాంగ్ పర్సన్ అండ్ మేనేజ్ చేయడానికి తీసుకొని వచ్చారు అని. అండ్ శ్రీకాంత్ గారు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేశాక తెలుస్తుంది నారాయణ వైఫ్ ఇంకా బతికి ఉంది అండ్ ఆమె ఇంకో మ్యారేజ్ చేసుకుని ఉంది అండ్ తనకి నారాయణకి పుట్టిన డాటర్ని అనాథాశ్రయంలో జాయిన్ చేసిందని. అండ్ ఆ అమ్మాయి అనాథాశ్రయంలో చదువుకుంటూ అక్కడే ఉంటున్న సుబ్బు అనే అబ్బాయిని లవ్ చేసి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. శ్రీకాంత్ గారు ఆ అబ్బాయిని రీచ్ అయ్యి అడగడంతో తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని తెలిసి నారాయణ డాటర్ సమీర అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటుందని చెబుతారు. అండ్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆయన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టాప్ చేయడానికి బ్రోతల్ కేసులో అరెస్ట్ చేస్తారు. శ్రీకాంత్ గారు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె దగ్గరికి రీచ్ అవ్వడానికి సోర్స్ తెలుస్తుంది అండ్ ఆమె దగ్గరికి రీచ్ అవుతారు. అప్పుడు ఆమె చెబుతుంది ఆమెను పాస్ట్లో లవ్ చేసిన అబ్బాయి సుబ్బు ఆమెను బ్రోతల్లో అమ్మేశాడు అని. అండ్ ఆమె మిస్ అవ్వడానికి ఎమ్మెల్యే కొడుకు కారణం అని చెబుతుంది. ఆ తర్వాత ఆమె కోర్టుకి అటెండ్ అయ్యి ఆమెకు జరిగింది కోర్టులో చెబుతుంది అండ్ ఎమ్మెల్యే కొడుకు శిక్ష పడుతుంది. ఇట్స్ వన్ టైమ్ వాచబుల్ అండ్ స్ట్రీమింగ్ ఆన్ G5. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.